విశాఖకు చెందిన వైసీపీ నేత పెబ్బలి రవికుమార్ ను అరెస్టు చేశారు. 2023లో వరుసకు కూతురైన యువతిని గర్భవతిని చేసినట్లు రవికుమార్ పై కేసు నమోదైంది. వైసీపీ పాలనలో దర్జాగా తిరిగిన రవికుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రవికుమార్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన వైసీపీ నేత పెబ్బలి రవికుమార్ ను అరెస్టు చేశారు. 2023లో వరుసకు కూతురైన యువతిని గర్భవతిని చేసినట్లు రవికుమార్ పై కేసు నమోదైంది. వైసీపీ పాలనలో దర్జాగా తిరిగిన రవికుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రవికుమార్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన వైసీపీ నేత రవికుమార్ ను అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైసీపీకి చెందిన నేత పెబ్బలి రవికుమార్ విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2023లో ఇతనిపై వరుసకు కూతురైన బాలికను అత్యాచారం చేశారు. అంతేకాకుండా నమ్మించి పలు దఫాలుగా పైన లైంగికంగా దాడి చేయడంతో ఆమె గర్భవతి కూడా దాల్చింది. ఒక పాప కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ కూడా నేనే చూసుకుంటాను, నీ జీవితాంతం కూడా నేను నీకు తోడుంటాను చెప్పి నమ్మించి ఆ బాధితురాల్ని తీవ్రంగా క్షోమించడమే కాదు, ఆమెను తీవ్రంగా వేధించాడు. ఆమె 2023లో పెబ్బలి రవికుమార్ పైన పెందుర్తి పోలీసులు ఫోన్ చేసింది. అయితే అప్పటికి వైసీపీ అధికారంలో ఉండడంతో రవికుమార్ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సాహసించలేదు. పెందుర్తిలో ఉన్నప్పుడు కూడా పోలీసులు అతని వైపు కూడా చూడలేని దాఖలాలు అయితే కనిపించాయి. ఇప్పుడైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెబ్బలి రవికుమార్ వైజాగ్ వదిలి పారిపోవడం జరిగింది. పోలీసులు ఏదైతే బాధితురాల్సిన సమాచారం మేరకు పోలీసులు రవికుమార్ పైన నిఘా పెట్టారు. విజయవాడలో ఉంటున్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే విజయవాడ వెళ్లి అక్కడ ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడికి వెళ్లి పెబ్బలి రవికుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రవికుమార్ పైన కేవలం సొంత కూతురు వారి పైన ఆమె పైన కాకుండా పలు కేసులు కూడా విశాఖలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్సీ కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. వీటన్నిటిని పోలీసులు మొత్తం ఆయన పైన ఏ విధమైన నేర చరిత్ర ఉందో వాటన్నిటిని బయటకు తీసి రవికుమార్ పైన పలు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా రవికుమార్ వరుసకు చిన్ననైన ఆ బాధితురాల పైన చేసిన దాడిని కూడా బాధితులతో మరలా స్టేట్మెంట్ తీసుకొని ఆ రవికుమార్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రవికుమార్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇంత అంతా కాదని చెప్పి బాధితురాలు చాలా సమాచారం పోలీసుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. పెందుర్తి పోలీసులు రవికుమార్ పైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి విజయవాడలో దాక్కుంటున్నట్టు తెలిసి నిఘా పెట్టి రవికుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రిమాండ్ కూడా పంపించి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలన్నింటినీ కూడా విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. నేను పెందుర్తి పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. వాళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ను లైంగికంగా కూడా వేధించాడు. విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన బతికేసే సపోర్ట్ ఇచ్చేది.